Hi viewers, welcome to my channel Health and Wealth with Dr. Prakash. మీరు ఆరోగ్య బీమా తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కేవలం ట్యాక్స్ బెనిఫిట్ కోసం మాత్రమే అయితే ఆరోగ్య బీమాని ఒక ఆప్షన్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం మనం ఆరోగ్యంగానే ఉన్నాం కదా, మనకి ఆరోగ్య బీమా ఎందుకు అని. ఆరోగ్య బీమా అనేది ఒక సేఫ్టీ నెట్వర్క్ అని తెలుసుకోండి. ఎందుకంటే మీ కుటుంబానికి హాస్పిటలైజేషన్ వల్ల కలిగేటటువంటి ఎక్స్పెన్సెస్ నుండి ఇది కాపాడుతుంది. ఒక్క అనారోగ్య సమస్య మీ జీవితాన్ని, మీ ఆర్థిక పరిస్థితిని బాగా దెబ్బతీయవచ్చు. ఇప్పటి వరకు మీరు సేవ్ చేసినటువంటి మొత్తం కూడా హాస్పిటల్ బిల్స్ కట్టడానికి ఖర్చు పెట్టేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీకు ఒక ఆర్థిక భరోసాగా ఉండేదే ఈ హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా ఆరోగ్య బీమా తీసుకోవడం అనేది ఎంత అవసరమో అని. ఎందుకంటే ఏ నెట్వర్క్ హాస్పిటల్లో అయినా కూడా మీరు నగదు రహిత ట్రీట్మెంట్స్ అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ని అవైల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మనం సరైన సమయంలో ఆరోగ్య బీమా తీసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే సరైన సమయంలో తీసుకున్నటువంటి పాలసీ వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి, లాభాలు ఉంటాయి. అదేంటంటే మొదటిగా లో ప్రీమియం. చిన్న వయసులో తీసుకునేటటువంటి పాలసీ వల్ల మనము ప్రీమియం అనేది చాలా తక్కువగా కట్టవలసి వస్తుంది. తర్వాత వైడ్ కవరేజ్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఈ యంగర్ జనరేషన్స్ కూడా ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని చూస్తున్నాం. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని కూడా కవర్ చేసేటటువంటి విధంగా అనేక పాలసీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఈ చిన్న వయసులో తీసుకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల వెయిటింగ్ పీరియడ్ని కూడా అధిగమించిన వారు అవుతారు. వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే పాలసీ తీసుకునే సమయానికి మీకు ఏదైనా దీర్ఘకాలమైనటువంటి రుగ్మతతో బాధపడుతున్నట్టయితే దానిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని అంటాం. దానికి సంబంధించినంత వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం కొంత వెయిటింగ్ పీరియడ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో ముందుగానే ఈ పాలసీ తీసుకున్నప్పుడు మీరు ఉన్నాయి అని చెప్పడం వల్ల ఈ డిజీజెస్ వల్ల తలెత్తేటటువంటి కాంప్లికేషన్స్కి కొంత వెయిటింగ్ పీరియడ్ అనేది పెడతారు. ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఈ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈలోపు అత్యవసర పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా పాలసీని ఆపడం అనేది జరగదు. ఇంకా అన్ఫోర్సీన్ డిజీజెస్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకు ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యపరంగా ఎంతో శ్రద్ధ వహించేవారు ప్రముఖులు, సెలబ్రిటీస్ని మనం చూస్తున్నాం. వారు అంత జాగ్రత్త పాటించినా కూడా వారు ప్రాణాంతకరమైనటువంటి జబ్బులకి లోనైన వారిని మనం ఎంతోమందిని చూసాం. ఇంకా మన విషయానికి వద్దాం. మనం అన్నీ మంచి ఆహారమే తీసుకుంటున్నాం కదా, మంచి నీరు తాగుతున్నాం కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, మన లైఫ్ స్టైల్ మంచిగా చూసుకుంటున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ మనకు తెలియకుండా కూడా మన శరీరంలోకి ప్రవేశించేటటువంటి అనేక క్రిములు కానీ, కెమికల్స్ కానీ, విష పదార్థాలు కానీ, మైక్రోప్లాస్టిక్ వీటి యొక్క కారణాల వల్ల కానీ, మరియు మన పరిసర ప్రాంతాల్లో తలెత్తుతున్నటువంటి పర్యావరణ కాలుష్యం వల్ల కానీ, ఆహార కాలుష్యము, నీటి కాలుష్యం వల్ల కానీ, వృత్తిపరంగా తలెత్తేటటువంటి టాక్సిక్ ఎక్స్పోజర్ అంటాం. సో ఈ హానికరమైనటువంటి కెమికల్స్ని ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మనకి అనేకమైనటువంటి క్రిటికల్ ఇల్నెసెస్కి లోన్ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. సో 60కి పైగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ ఉన్నటువంటి అనేక హెల్త్ పాలసీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేయలేక, అదేంటంటే ప్రీమియం కట్టేది తగ్గుతుంది కదా అని చెప్పేసి కో పేమెంట్ ఆప్షన్స్ని ఆప్ట్ చేసుకోవద్దు. 5% కదా, 10% కదా, 20% కదా అని కనుక మీరు కో పేమెంట్ ఆప్షన్ ఆప్ట్ చేసుకుంటే ఎప్పుడైతే క్లెయిమ్కి వెళ్తారో ఆ క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అమౌంట్ని సెటిల్ చేసిన తర్వాత కూడా ఈ కో పేమెంట్ ఆప్షన్ ఉండటం వల్ల కొంత ఇన్సూరెన్స్ భరిస్తుంది, కొంత మీరు మీ చేతిలోంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అత్యవసర పరిస్థితిలో మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ కొద్దిపాటి ఆ 5% కదా, 10% కదా, 20% కదా అనుకునే అమౌంట్ కూడా చాలా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. సో ఈ పొరపాట్లు చేయమాకండి. తర్వాత డిజేబిలిటీ రైడర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే ప్రమాదవశాత్తు తలెత్తేటటువంటి విపరీతమైన పరిస్థితులు లేదా అంగవైకల్యానికి ఇది కవర్ చేస్తుంది. సో ఈ డిజేబిలిటీ రైడర్స్ని ఎనేబుల్ చేసుకోవడం మంచిది. ఇంకా రెండు వేరు కంపెనీల్లో తీసుకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ని
జత చేసి ఒకసారి క్లెయిమ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారి కంపెనీ ప్రొవైడ్ చేసేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళు స్వతహాగా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి కవరేజ్ సరిగ్గా సరిపోకపోతే మీరు స్వతహాగా తీసుకున్నటువంటి ఆ పాలసీ ఈ రెండింటిని జత చేసి క్లెయిమ్కి వెళ్ళినప్పుడు రెండు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇంకా ఆఖరిగా వచ్చేటటువంటిది ట్యాక్స్ బెనిఫిట్. సో మీరు కట్టినటువంటి ప్రీమియంకి సంబంధించి మీకు ట్యాక్స్ డిడక్షన్స్ అనేది పొందుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం దేనికి, ఈరోజే మీరు ఆరోగ్య బీమా కోసం మమ్మల్ని సంప్రదించండి. మా డెడికేటెడ్ టీం మీకున్నటువంటి అన్ని డౌట్స్ని నివృత్తి చేస్తారు. మీకు సరిపడేటటువంటి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సజెస్ట్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని సంప్రదించడానికి కాంటాక్ట్ చేయండి 9948988096. ధన్యవాదాలు.